అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, దరిద్రం దరిద్రం సామాన్యంగా అందరి నోట్లో అదే ఉంటుంది. మాకు దరిద్రం వచ్చింది, మా ఇంట్లో దరిద్రం పట్టింది, నీ దరిద్రమే. ఈ దరిద్రం అనే పదం మనం బాగా వింటూ ఉంటాం. అమ్మ, ఇంట్లో దరిద్రం పోవాలి అంటే పచ్చకర్పూరంతో ఏమన్నా రెమెడీస్ ఉంటాయా? ఈ శ్రావణ మాసంలో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి ఏమన్నా కలుగుతుందా? పచ్చకర్పూరం అనేటటువంటిదమ్మా పూర్వపు నుంచి కూడా వాడేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం కొత్తగా ఇవేమిటో రకరకాలైనటువంటి వింటూ ఉన్నాం, కానీ అది పైన చెట్ల నుంచి వస్తుంది. మన కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ, పచ్చకర్పూరం కానీ కూడాను. ఈ కర్పూరం గురించి కూడా రకరకాల మాటలు వింటున్నాం. ఏంటో హారతిస్తేట కర్పూరంతో హారతిస్తే ఆ కర్పూరం ఎలా కరిగిపోతుందో మన ఆస్తి కరిగిపోతుందట. అందుకని ఒత్తి వేసి ఇస్తారట. అలా ఎలా ఇస్తారు అంటే మరి దేవాలయాల్లో ఇస్తున్నారు కదా అని అన్నారు. దేవాలయాల్లో ఎందుకు ఇస్తున్నారో నాకు తెలుసు. మాకు గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో మాకు దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి మేము ఫౌండర్ ట్రస్టీ, మాకు తెలుసు ఎలా జరుగుతుందో. మొట్టమొదట్లోనే వీళ్ళు వర్తి వేసి ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నేను అడిగాను, ఏంటిరా ఇట్లా ఈ హారతి ఇట్లా ఇస్తున్నారు అని అంటే, అక్క ఇది మనకి ముద్ద కర్పూరం అనేటటువంటిది వస్తుంది కదా, ఆ ముద్ద కర్పూరంతో ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరు ఎక్కువగా బిళ్ళలు తెస్తున్నారు అక్క. ఆ బిళ్ళల్లో ఏమవుతుందంటే కొంత మైనం కలుస్తుంది అక్క, పూర్తిగా ఇదే కాకుండా. అంటే నేను ఎవరి వ్యాపారాలను దెబ్బతీయట్లేదు సుమి, ఉన్న వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అలా అందుకని అక్క ఏమవుతుందంటే అది ఒక రకమైనటువంటి పొగ నల్లగా వచ్చేసి మాకు లంగ్స్కి ప్రాబ్లం వస్తుంది, అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ఇది పెట్టుకున్నాము అని చెప్పారు. చూసారా, మళ్ళీ ఉపాలయాల్లో మటుకు కర్పూరం వెలిగిస్తున్నారు అన్నారు. మళ్ళీ లోపల ఏదైతే అంతరాలయంలో ఉందో అది ఎందుకంటే క్లోజ్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళకి మళ్ళీ అదే పీలుస్తారు. ఇప్పుడు మనం ఒక్కళ్ళే వెళ్తాము, ఏమండి ఒక్కళ్ళకి వెలిగిస్తే ఇదైపోతుందా అని అనిపిస్తుంది మనకు, సహజం. అవును. కానీ మళ్ళాంటి వాళ్ళు వందల వేల మంది వెళ్తారు, ఈ ఒక్కళ్ళే చేస్తారు. మరి వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు దైవ దూతలు కదా, మరి వాళ్ళు బాగుంటేనే అందరూ బాగుండేది మరి. కాబట్టి వాళ్ళ చెప్పిన మాట అది. మళ్ళీ పక్కన చూస్తే ఉపాలయాల్లో ఏవైతే గణపతి కానీ, కుమారస్వామి, పక్కన ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు కదా, ఉపాలయాల్లో మడుకు మామూలు కర్పూరం ఇస్తాయి. ఎందుకంటే అది ఓపెన్గా ఉంటాయి, ఓపెన్లో ఉంటాయి. ఇవేంటి లోపలికి ఉంటాయి క్లోజ్డ్గా, కాబట్టి అంతరాలయంలో మడుకు ఇవే ఇస్తున్నాము అని చెప్పారు. ఇది ఒకటి కారణం. అంతేగాని ఏదో హారతిస్తుంటే ఆ కర్పూరం కరిగిపోయినట్టు మన ఆస్తి కరిగిపోతుంది అన్నమాట మూఢనమ్మకం. అందుకు మనం అలా ఎందుకు ఆలోచిస్తున్నాము, మళ్ళీ ఇంకో రకంగా ఆలోచించచ్చు కదా అంటా నేను. ఈ కర్పూరం ఏదైతే ఉందో మనం ఎందుకు ఊడికి వెళ్తాము, ఎందుకు పుణ్యకార్యాలు చేస్తాము, మనకు ఉన్నట్టు పాపపు రాశి ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటపడటానికి, అంతే కదా. మనకు ఉన్నటువంటి పాపం అంతా కరిగిపోతుంది అనుకోవచ్చు కదా, మనం అలా ఆలోచించచ్చు కదా అంటా నేను. అనుకోవచ్చు కదా, పాపం కరిగిపోతుందని అనుకోవచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు అంటాను నేను. మనం ఆలోచించే విధానం బాగుండాలి. ఫస్ట్ అది ఆలోచించాలి. ఆ తర్వాత పచ్చకర్పూరం చూడండి, తిరుమలలో మనకి తీర్థం ఇస్తారు చూడండి, తిరుమలలో వేసేది అదే కదా, పచ్చకర్పూరమే. లడ్లలో వేస్తారు. ఇప్పుడు మా అమ్మగారు ప్రతి శనివారం కూడా రామకథ చదివి రవ్వ లడ్డు నివేదన పెట్టేదంటే ప్రతి శనివారం కూడా ఆడ నూరి ఈ పచ్చకర్పూరం వేసేది. ఆ రవ్వ లడ్డులో కూడా వేయటం, చక్కెర పొంగల్లో వేయటం, మామూలు లడ్లలో వేయటం, ఇంట్లో కొన్ని పదార్థాలు తీపి పదార్థాల్లో ఇది వేయటం, ప్రత్యేకంగా అమ్మవారికి నివేదన చేయటం, స్వామివారికి నివేదన చేయటం అనేది పూర్వపు నుంచి ఉన్నటువంటిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ ఎప్పుడు కూడా కీడు చేయదు. దాన్ని పచ్చకర్పూరాన్ని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుందని చెప్తారు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ పచ్చకర్పూరాన్ని, మామూలు కర్పూరం, ముద్ద కర్పూరం బదులు పచ్చకర్పూరంతో హారతిస్తారు. హారతి ఇవ్వటం అనేటటువంటిది ఆ అమ్మవారికి మంచిది అని చెప్తారు. ఎందుకంటే చూడండి, ఒక రకమైన సుగంధమైనటువంటి వాసన వెదజల్లుతూ ఉంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. మన అమ్మవారికి ఏం చేస్తాము, పరిమళ ద్రవ్యాలన్నీ పెడుతుంటాం. మంచి గుబాళించే వాసన ఏవైతే ఉన్నాయో అటువంటి పుష్పాలని కానీ, అదేవిధంగా అటువంటి మనకి జవ్వాజీ కానీ, ఈ పసుపు కుంకాలు వేసేటప్పుడు కూడా చూడండి ఒక రకమైన కమ్మటి వాసన వస్తుంటుంది. అందులో ఇవి కలుపుతారు, మొగలి రేకుల్ని వాటిని కలిపినటువంటి కుంకుమ తయారు చేసేవాళ్ళు ఇంట్లో. పూర్వం మా ఇంట్లో కూడా చేసేవాళ్ళు అట్టగే, కుంకుమ రాళ్ళు తీసుకొని చేసేవాళ్ళు. ఆ రాళ్లలో చేసినప్పుడే వీటిని మొగలి రేకుల్ని కూడా వేసి తయారు చేస్తారు అమ్మవారికి ప్రత్యేకంగా అనేసి. అంటే మంచి వాసన రావటం కోసం అమ్మవారికి ఇచ్చేటటువంటిది ఒకనొక ఇది. ఎందుకమ్మా, మొన్నగా మన కరోనా వచ్చింది చూసారా, మామూలుగా రోజు కూడా మా ఇంట్లో అభిషేకం చేసేటప్పుడు మా మామగారే కొద్దిగా వేస్తారు. ఆ అభిషేక ద్రవ్యంలో ఈ పచ్చకర్పూరాన్ని కూడా వేస్తారు. అభిషేక ద్రవ్యాలు మిగతావన్నీ ఉంటాయి, వాటితో పాటు ఇది కూడా వేస్తారు.
కానీ కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసు, దీన్ని కొంచెం ఎక్కువ మోతాదు పెంచారు. ఎందుకని, మనకి తాగినప్పుడు ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఇక్కడ ఆగిపోతుంది, మళ్ళా ఇబ్బంది పడకుండా ఉంటారు అని. అంటే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇటు ఐశ్వర్యాని కోసమని లక్ష్మీదేవికి హారతిగా ఇస్తాము, ఆరోగ్యం కోసమని మనకు స్వీకరిస్తాము. ఏ విధంగా, ఇటు తీర్థ రూపంలో కానీ ఇటు ప్రసాద రూపంలో కానీ. అదే కాదు, మీరు ఎక్కడైనా విపరీతంగా కొన్ని ఏరియాల్లో చూడండి దోమలు ఉంటాయి. ఇప్పుడు మన ఉదాహరణకు హైదరాబాద్ తీసుకున్నాం, కొన్ని ఏరియాలో దోమలు ఉండవు, కొన్ని ఏరియాలో దోమలు ఉంటాయి. దోమలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళల్లో కర్పూరం వేసేసి పెడతారు. అది ముద్ద కర్పూరం కావచ్చు, పచ్చ కర్పూరం కావచ్చు. పెడితే గనక ఆ దోమలు దరిచేరవు, ఆ దోమలు అన్నది రావన్నమాట. అదో రకమైన వాసన వెదజల్లుతుంటాయి కదా, అలాంటప్పుడు రావు అనమాట. అంటే ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని పచ్చకర్పూరం వేసేయండి. వేసేస్తే కనుక ముద్దకర్పూరమే వేయచ్చు. మన దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం, ముద్దకర్పూరం ఉంటే ముద్దకర్పూరం వేసేస్తే ఒక్క బిళ్ళ ఏంటి, అది పచ్చకర్పూరం ఒక బిళ్ళ రూపంగాను ఉంటుంది, లేకపోతే ఇట్లా రౌండ్ గా కూడా ఉంటుంది. ఎక్కువగా మనం బిళ్ళల్ని ఈ మధ్య చూస్తున్నాం, వాటిలో ఒక బిళ్ళ వేసేయండి. వేసేస్తే అక్కడ ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది, అది కరిగిపోతూ ఉంటుంది కదా. అది కరిగిపోయినప్పుడు కొంచెం గాల్లోకి వెదజల్లినప్పుడల్లా ఎవాపరేట్ అవుతుంది కదా, అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి దోమలన్నీ కూడాను పోతాయి అన్నమాట. పిల్లలకి స్కూళ్ళకి వెళ్తుంటారు, స్కూళ్ళకి వెళ్లే పిల్లలకి దాదాపుగా ఈ చుండ్రు పేలు ఇలాంటివి పడుతూ ఉంటాయి కదా. పట్టినప్పుడు కూడా ఈ ముద్ద కర్పూరాన్ని బాగా నూరేసేసి నూనెలో రాసి పట్టిస్తారు. పట్టించేసి రాత్రిపూట తలకంతా పట్టించేసి ఉంచేస్తారు. పొద్దున్నే కుంకుడికాయతో తలంటి పోసేస్తారు. ఆ పేలన్నీ కానీ చుండ్రు కానీ పోతాయి అన్నమాట. పచ్చకర్పూరం ముద్ద కర్పూరంతో చేస్తారు, ఎక్కువగా ముద్ద కర్పూరంతో చేస్తారనమాట. పచ్చకర్పూరాన్ని ఏం చేస్తారు, ముద్ద కర్పూరం పచ్చకర్పూరం రెండు కలిపి ఎవరికైతే ఈ పేర్లు పోతాయమ్మా, ముద్ద కర్పూరంతో పోతాయి. ఈ పచ్చకర్పూరం ముద్ద కర్పూరం కలిపి ఇప్పుడు మన ఇన్హేలర్ పీలుస్తున్నాం చూసారా, అలా ఒకప్పుడు ఇన్హేలర్ లేవు 40 ఏళ్ల క్రితం మా చిన్నతనంలో. ఒక చిన్న గుడ్డ తీసుకొని దాంట్లో కర్చీపు లాంటి చిన్నది తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యపు గింజలు వేసి ఇదొక కొద్దిగా పచ్చకర్పూరం ఇలా నలిపి తర్వాత ముద్ద కర్పూరం కొంచెం కలిపి మూటలా కట్టించేవారు. వాసన చూడమనేవాళ్ళు. ముక్కులు బిగేస్తాయి చూడు, అలాంటప్పుడు ఇది వాసన చూస్తే బ్రహ్మాండంగా హాయిగా రిలీఫ్ వస్తుంది. మనకి ఆ జలుబు అనేది చాలా వరకు తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది. చేసి చూడండి. ఇది ఎంత గృహ వైద్యాలు ఒకప్పుడు పెద్దవాళ్ళు అవే ఇచ్చేవాళ్ళు మాకు. ఇది మేము వాసన చూసుకుంటూ పక్కన పెట్టుకొని మంచం మీద పక్కన పెట్టుకొని ఇలా పడుకొని అట్టగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు మీరు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు, నిజంగా కర్పూరం ఉంటుంది చూడండి. దాని మీద ఇంగ్రీడియంట్స్ రాస్తారు చూసారా, దాంట్లో కర్పూరం ఉంటుంది. ఉందో లేదు రాయండి చూడండి, దాంట్లో ఉంటుంది. మనం వాడేటటువంటి చాలా వాటిలలో పచ్చ కర్పూరాన్ని వాడతారు, కొన్నిట్లలో ముద్ద కర్పూరాన్ని వాడతారు. అంటే ఒకే జాతికి చెందినవమ్మ. పైన చెట్ల నుంచి వచ్చే కెంఫిన్ అనేది అంటారు అనుకుంటుంది, ఆ వాట్ల జాతి నుంచి వచ్చినటువంటిదే అది. ఈ రకమైనటువంటి పచ్చకర్పూరాన్ని ఎవరైతే వాడతారో దేవీ దేవతలకు వాడతారు. వాళ్ళు చక్కటి మంచి ఆహారాన్ని వాళ్ళకి పెట్టారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, సంతుష్టులు అవుతారు కదా. సంతుష్టులు అయినప్పుడు మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. దరిద్రం ఎలా పోతుంది? దరిద్రం ఎలా పోతుందంటే నేను చెప్పా కదా, లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. లక్ష్మీదేవికి హారతి అనేటటువంటిది దీంతో ఇవ్వటం వల్ల మనకున్నటువంటి దారిద్ర బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పోతాయని చెప్తారమ్మా. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.